బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా అన్ని ప్రాంతాలలో దేవాలయాల మీద దాడులు విపరీతంగా పెరిగినాయి. ఒక దేవాలయం మీద దాడి మర్చిపోకముందే ఇంకో దేవాలయం మీద దాడి జరుగుతూ ఉన్నది. ఎవరికి అడ్డురాని ప్రజలందరూ ఆరాధ్య దైవంగా భావించి ప్రతి సంవత్సరం బోనాల పండుగ నిర్వహించుకునేటువంటి బంజారాహిల్స్ పెద్దమ్మ గుడిని కూల్చాల్సిన అవసరం ఏమొచ్చింది కాదు. ప్రభుత్వానికి అధికారులకు భయం లేదు. భయం చూపడతాం మేము కూడా. ప్రభుత్వానికి హిందూ దేవాలయాన్ని కూల్స్తే ఏ విధంగా పరిణామాలు ఉత్పన్నమవుతాయో ఇలా బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి కూడొట్టిరు కదా. ఇలా హిందూ సమాజం అంతా ఒకటైంది. వేలాది మంది యువకులు ఇలా బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి కోసం ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎవరైతే గుడిని కూల్చారో ఫస్ట్ అధికారిని సస్పెండ్ చేయండి. ఫస్ట్ ఆ అధికారిని సస్పెండ్ చేస్తేనే మేము ఆలోచిస్తాం. అరే ఇదే ఇంకా వేరే మతాలకు సంబంధించి కూర్చోద్దాము మీకుందా? రోడ్డుకు అడ్డంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని దేవాలయాలు ఉన్నాయి, ఎన్ని మసీదులు ఉన్నాయి, ఎన్ని చర్చిలు ఉన్నాయి? మేము ఇతర మతస్థులు కూర్చోమని అంటలేము. అరే హిందూ దేవాలయాలే ప్రాణం కోసం ఎందుకు కూర్చున్నారు? ఇవాళ ఓలికి బోనాల పండుగను పవిత్రంగా జరుపుకుంటున్నారు. భాగ్యనగరం తర్వాత పండుగ వాతావరణం ఉంది. ఈ పరిస్థితిలో కావాలని కుట్రలు చేసి వాళ్ళ పెద్దమ్మ గుడిని కూల్చడము ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే జూబ్లీస్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు అలా ముస్లిమ్స్ 22% ఉన్నారు, 30% ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఓట్లు రావాలంటే పెద్దమ్మ గుడిని కూల్చాలి. మీరు గుర్తుంచుకోండి బిడ్డ, జూబ్లీస్లో హిందువులందరూ ఓటు బ్యాంక్ మారుతారు. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాను, మీరు 20% ముస్లిం ఓటు బ్యాంక్ కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఆ కుట్రలో భాగమే, రాష్ట్ర ప్రభుత్వ కుట్రలో భాగమే ఇలా బంజారాహిల్స్ పెద్దమ్మ గుడిని కూల్చిరు. వాళ్ళ కేవలం జూబ్లీస్లో ఒక వర్గం ఓట్ల కోసం, ఆ వర్గం ఓట్ల ద్వారా గెలవడానికే వాళ్ళ పెద్దమ్మ గుడిని కూల్చారు. ఎంత ధైర్యం ఉండాలి మీకు, ఎంత దమ్ము ఉండాలి మీకు పెద్దమ్మ కూల్చడానికి? ఎస్, మేము చేస్తాం. ఇవాళ 80% ఉన్న హిందువుల ఓటు బ్యాంక్గా మారుస్తాం. మేము ఈ పెద్దమ్మ గుడి సాక్షి చెప్తున్నాం. మేము 80% ఉన్న హిందువుల ఓటు బ్యాంక్గా మారుస్తాం. కాంగ్రెస్ పార్టీ పెద్దమ్మ గుడికి కూల్స్తే ఏ విధంగా గుణపాఠం హిందూ సమాజం చెప్తుందో ఇవాళ చూపడానికి హిందూ సమాజం సిద్ధంగా ఉంది. ఖబర్దార్, నేను రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ హెచ్చరిస్తున్నాను. నేను ఇది మంచి పద్ధతి కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి. దీని మీద సంబంధిత అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. ఇది జరగకుండా మాత్రం మిమ్మల్ని క్షమించము. వాళ్ళు నడవట్లేదు, వాళ్ళకు నడతలేదు. అయ్యా ఏడుసుడు వాళ్ళ బాధలు చూస్తే మాకు బతకలేని వేదన ఏమోపోయింది. ఇప్పటికి 15 రోజులు మాకు కూడు లేదు, కుమ్మ లేదు, ఇల్లు లేదు, తరవై లేదు, ఎక్కడెక్కడ పిల్లలు అగాధం, మా బతుకులు అగాధం. దేవుని మన సార్ దొరికింది. సార్తో మన సంజయన సార్తో జీరవ్ గారితో మాట్లాడి జీరవ్ గారు హాస్పిటల్ పంపిస్తే ఇప్పుడు కొద్దిగా ట్రీట్మెంట్ జరుగుతుంది. అవి కూడా సరైన ట్రీట్మెంట్ కాదు. నా మూత్రం నుండి రక్తం వస్తుంది. నేను ఎలా బతకాలి? నేను ఎట్లా ఏం చేయలేదు బాబు అంటుంటే నా పాయం వెళ్ళిపోయింది. మూత్రం రక్తం వస్తుంది, ఎట్లా బతకాలి బాబు? నేను ఏం తప్పు చేయలేదు. నాకు కలిసి దుఃఖం వచ్చింది. చచ్చిపోదుమా? నా బిడ్డ బాగలేదు, నేను బాగలేను, నాకు ఆఫీసర్ లేదు, నా బిడ్డకు ఆఫీసర్ లేదు. నువ్వు ఎట్లా బతకాలని ఎట్టిన చచ్చిపోవాలన్న ఆలోచనతో బాధపడుతున్న సమయంలో సంజయ్ అన్న గారు ధైర్యం చెప్పడం వల్ల నేను బతికిన లేకపోతే ఈ టైంలో మేము బతికిటేది కాదు. నా పిల్లల అవస్థ, నా అవస్థ ఎంత గౌరవం. ఇప్పుడు నాకు కూకుండే పరిస్థితిలో, నా కింద కూకుండే లేవని పరిస్థితిలో ఉన్న నా కొడుకు సుధర్మని పోయి తీసుకొస్తే మేము బతికి లెక్కలో ఉన్నాం. మా పరిస్థితి నువ్వు చెప్పు. మాకు కూలి చేసుకొని బతుకు కూలి చేసుకొని బతుకుతామని చెప్పినాక అమ్మ 3 రోజుల తర్వాత పంపిస్తాం వెతుకులాడి అన్నారు సార్. అన్నాక బతిలో నువ్వు సపడే వచ్చినాం. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం నేరేల గ్రామంలో 2వ తేదీ నాడు ఒక లారీ యాక్సిడెంట్లో ఒక వ్యక్తి, ఆ గ్రామస్తుడు చనిపోతే
అంతకుముందే ఒక వారం రోజుల వ్యవధిలో నెల్లూరు వ్యవధిలో దాదాపు 4 వ్యక్తులు చనిపోయారు అక్కడ లారీ ప్రమాదంలో. ఈ లారీ ప్రమాదాలను అరికట్టాలని చెప్పి సరైన భద్రత చేపట్టాలని చెప్పి ప్రమాదాలు జరగకుండా చర్యలు చెప్పాలని చెప్పి గ్రామస్తులు అందరూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేశారు, రాస్తారోకో కానీ ధర్నా కానీ. అయినప్పటికీ కూడా మొన్న 2వ తేదీ నాడు ఆ గ్రామస్తుడు తిరిగి ఈ ప్రమాదంలో మరణించిన సందర్భంలో ఆ లారీని దగ్ధం చేయడం, తదనంతరము 4వ తేదీ నాడు అర్ధరాత్రి ఈ లారీ దగ్ధంతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తులను 8 మందిని బలవంతంగా దౌర్జన్యంగా కొడుతూ వాళ్ళ తల్లిదండ్రుల ముందే 4వ తేదీన తీసుకొని పోయి ఎక్కడ పెట్టినో ఎక్కడ ఇచ్చినో ఎవరు తెలియదు. ఈ అయోమయంలో భయపడి అన్ని పోలీస్ స్టేషన్లు తిరిగినప్పుడు కూడా ఎక్కడ సమాచారం లేదు వాళ్ళకు. వాళ్ళు పోయి ఎస్పీ గారిని కలిసారు. ఎస్పీ గారిని కలిస్తే ఎస్పీ గారు మీ వాళ్ళు మా దగ్గరే ఉన్నారు, ఏ టైంకి కావాలో ఆ టైంకి మీ ఇంటికి వస్తారు, ఎవరన్నా పోయి బయట పోయి చెప్తే ఫిర్యాదు చేస్తే రోడ్డు మీదకి ఆందోళన చేస్తే వాళ్ళ శవాలే మీ ఇంటికి వస్తాయని చెప్పి బెదిరించడం. సార్ మేము ఎస్సీలం సార్, వెనుకబడిన తరగతిలో మాకు ఏం బయట ప్రపంచంతో సంబంధం లేదు, మాకు ఎవ్వరు పరిచయాలు లేవు మాకు ఎక్కడ కూడా అని వీళ్ళు రిక్వెస్ట్ చేసినందుకు ఆయన సీరియస్ అయ్యి కులం పేరుతో దూషిస్తూ బూతులు తిడుతూ వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. వాళ్ళు భయంతో ఇంటికి వచ్చిన తర్వాత 8వ తేదీ నాడు వాళ్ళ గ్రామ సర్పంచ్ వాళ్ళకి సమాచారం ఇచ్చేయండు, మీ పిల్లలందరినీ కూడా కోర్టుకు తీసుకొస్తున్నారు వాళ్ళ రమ్మని చెప్పి. వీళ్ళు కోర్టుకు పోయి చూస్తే అసలు వాళ్ళని కలవడానికి అవకాశం ఇవ్వలేదు వీళ్ళకు. వీళ్ళు 10వ తేదీ నాడు పోయి జైల్లో ఉన్నటువంటి రిమాండ్లో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులను కలిస్తే వాళ్ళు అన్ని విషయాలు చెప్పారు. చెప్పిన తర్వాత అప్పుడు నా దగ్గరికి వచ్చారు, ఇట్లా జరిగింది, ఇట్లా మా వాళ్ళని బాగా కొట్టిన తర్వాత నేను వెంటనే జైలు సూపరింటెండెంట్ గారితో మాట్లాడినా, ఇట్లా ఇబ్బంది పడుతున్నాడో వాళ్ళు వెంటనే హాస్పిటల్ పంపని చెప్తే 2 వ్యక్తులను హాస్పిటల్ పంపించారు. నేను స్వయంగా పోయి ఆ రోజు ములాఖాత్ తీసుకొని ఆ 2 వ్యక్తులను కలిస్తే వాళ్ళు చెప్పిన బాధ ఏంటంటే నిజంగా అసలు ప్రజాస్వామ్యం ఇక్కడ ఉందా, ఇక్కడ పోలీస్ రాజ్యం వస్తుందా, అసలు పాలన నడుస్తుందా అన్నట్టు అయోమయం నాకే కలిగింది. మిగతా వ్యక్తులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, నడిచే పరిస్థితి లేదు, పడుకునే పరిస్థితి లేదు, కూర్చునే పరిస్థితి లేదు, అసలు ప్రాణాలతో ఉండరా, అసలు యూరిన్లో బ్లడ్ వస్తున్నది, మొత్తం స్కిన్ అంతా లేచిపోయింది, పైన కాళ్ళన్నీ వాసినాయి, అసలు బాడీలో అన్ని పాటలు కూడా పెయిన్తో మేము ఇబ్బంది పడుతున్నాం. హరీష్ అనే వ్యక్తిని ఎస్పీ గారు స్వయంగా కొట్టడం వల్ల, అందరిని కొట్టిన ఎస్పీ గారు షూతో తన వల్ల మొత్తం రిప్స్ అన్ని ఉబ్బిపోయినాయి, ఆయనకు శ్వాస తీసుకునే అవకాశం లేదు, ఆయనకు బాలరాజుకు పడుకునే పరిస్థితి కూడా లేదు ఎవరు కూడా. తర్వాత మళ్ళీ సుబ్రహ్మణ్యం గారితో మాట్లాడినా, సార్ మిగతా వ్యక్తులు కూడా ట్రీట్మెంట్ చేయించండి అంటే హాస్పిటల్లో రూమ్స్ లేవంటున్నారని చెప్పి అంటే తర్వాత వెంటనే హాస్పిటల్ సిబ్బందిని కలిసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేందుకు రూమ్లు ఇవ్వాలని చెప్పి కోరతో వాళ్ళు కూడా ఇంకో రూమ్ ఇవ్వడంతో మిగతా వ్యక్తులను కూడా ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. ఇప్పటికీ 5 రోజుల ట్రీట్మెంట్ జరగబట్టి వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్రతిరోజు ఆ రోజు రాత్రి 4వ తేదీ తీసుకుపోయిన తర్వాత పోలీస్ హెడ్ క్వార్టర్స్ తాడూరులో ఉన్నటువంటి పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఎస్పీ గారు, ఎస్పీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ విశ్వజిత్ కంపాటి గారు, సిసిఎస్ ఎస్ఐ బి రవీందర్ గారు, 18 మంది పోలీస్ కానిస్టేబుల్స్ వీళ్ళందరూ రౌండ్లు మార్చుకుంటూ ఆ అర్ధరాత్రి 12 గంటల నుంచి 5 రోజుల పాటు నాన్ స్టాప్గా కేవలము అర్ధగంట మాత్రమే బ్రేక్ తినడానికి. వాళ్ళ పరిస్థితి ఏంటంటే తినే టైంలో కొట్టరు కదా అని చెప్పి కొంచెం ఎక్కువ తిందామంటే అది కూడా గుర్తించి కొట్టిందట. ప్రతిరోజు 3-4 సార్లు రోకల బండికి ఇచ్చడం, వెంటనే కరెంట్ షాక్ పెట్టడం, వెంటనే మొద్దులేసి కొట్టడం, చెక్క మొద్దులేసి పెద్ద బెల్ట్ పట్టిలతో కొట్టడం. వీళ్ళు అవస్థ పడ్డ తర్వాత మళ్ళీ నెక్స్ట్ రౌండ్ కొట్టడానికి పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్స్ ఇవ్వడం, నీటిలో మత్తుగోలు కలిపి తాగించడం, ఇవన్నీ 5 రోజుల పాటు చిత్రహింసలకు గురి చేశారు. మాకేం సంబంధం లేదు సార్, అసలు దీంతో మాకు ఏం సంబంధం లేదు, ఆ లారీ దగ్ధం కేసులో మాకు సంబంధం ఉందని తెలిస్తే మీరు ఎన్కౌంటర్ చేయండి అని చెప్పి వేడుకున్నప్పుడు కూడా ఒక్క మాట మాట్లాడించింది తప్ప 5 రోజుల పాటు వీళ్ళకి కనీసం మాట్లాడే అవకాశమే లే, మాట్లాడే పరిస్థితి కల్పించాలి వాళ్ళకు. 14వ తేదీ నాడు బాధితులను తీసుకొని డీజీపీ గారి కార్యాలయంలో ఫిర్యాదు చేసినాం, స్పందన లేదు, కనీసం విచారణ జరుపుతామని చెప్పి ఎవరు స్పందించిన దాఖలాలు లేవు. అలా నిన్న హెచ్ఆర్సీలో ఈ బాధితులు అందరు తీసుకుపోయి హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసినాం, హైకోర్టులో కూడా పిటిషన్ అయిపోతున్నాం. హైకోర్టులో కూడా ఇన్ని దెబ్బలు స్వయంగా కనబడుతున్నాయి, ముళ్ళాకత్తుని మేము చూసినాం.
వాళ్ళు నడిచే పరిస్థితి లేదు, ప్రాణాలతో ఉంటారా చస్తారా, అసలు ప్రాణాలతో ఉంటారా బతుకుతారా అన్న పరిస్థితి అక్కడ ఉంది. ఇవాళ ఇంత 3rd డిగ్రీ కంటే హీనంగా ఇవాళ చిత్రహింసలు గురి చేసినటువంటి ఎస్పీ గారు వాస్తవాలను ఒప్పుకొని విషయాలను గ్రహించి సంధానించిన పరిస్థితుల్లో ఇవాళ ఇంకొక విషయం ఏంటంటే జరిగిన సంఘటన అంతా ఒకటే, వీళ్ళకి సంబంధం లేకున్నా కూడా 3 307 పెట్టారు. 3 సంఘటన ఒకటే, 3 హత్యాయత్నం కేసులు పెట్టారు వీళ్ళ మీద. ఒకటి కానిస్టేబుల్ చంపే ప్రయత్నం చేసిండట, ఇంకొకటి ఎస్ఐ గారు చంపే ప్రయత్నం చేసిండట, ఇంకొకటి లారీ డ్రైవర్ని చంపే ప్రయత్నం చేసిండట. వాళ్ళ 3 హత్యాయత్నం కేసు 307 కేసు పెట్టారు వాళ్ళ మొన్న. వాళ్ళు జైలు నుంచి బయట రాకుండా వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము పోయి అడిగిన మేము నిజంగా మీరు లారీ దగ్ధం సంఘటనలో ఉన్నారంటే మాకు ఏం సంబంధం లేదు, మెజిస్ట్రేట్ ముందు ఎందుకు చెప్పలేము మేము అడిగిన వీళ్ళను ములాఖత్ పోయినప్పుడు. వాళ్ళ మేజిస్ట్రేట్ దగ్గర మీరు పోయి కొట్టినట్టు చెప్తే మీ ఆడవాళ్ళందరి మీద బ్రోతల్ కేసు పెడతాం, మీ మగవాళ్ళందరి మీద చిన్నపిల్లడైనా పెద్దోళ్ళైనా కూడా దొంగతనాల కేసులు పెడతాం, గంజాయి కేసులు పెట్టి మీ దగ్గరికే వాళ్ళ పంపుతాం, మీరు ఎట్టి పర్సెంట్ బయటికి రారు, పీడియాకి పెడతాం, రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం. అందుకే 3 307 కేసు పెట్టని చెప్పి వాళ్ళని బెదిరించారు. హత్యాయత్నం చేస్తే 307 పెట్టాలనా, వాళ్ళ గాయపరిచే ప్రయత్నం చేస్తే 307 పెట్టారు. వాళ్ళు మేము ఏం కొట్టినా 3rd డిగ్రీ ఉపయోగించాలి, మెజిస్ట్రేట్ ముందు ఎందుకు చెప్పలే అంటున్నారు ఎస్పీ గారు ప్రశ్నిస్తున్నారు. ఇవాళ మేము అదే చెప్తున్నాం, మేము చేసిన ఆరోపణలే మభ్య పెట్టడానికి, ఈ ఇష్యూని డైవర్ట్ చేయడానికి, ప్రజలు నమ్మించడానికి, ఈ కేసు నుంచి ఎస్పీ గారు తప్పించుకోవడానికి మేము చేసినటువంటి ఆరోపణలే తిరిగి బాగా ప్రశ్నిస్తున్నారు. ఇవాళ మేజిస్ట్రేట్ గారు ఓక ముందు మీరు బెదిరించారు, వాస్తవమా కాదా, పెయిన్ కిల్లర్ ఇంజక్షన్ ఇసుకుంటా కొట్టినారు, వాస్తవమా కాదా, మీరే చట్టాన్ని ఉల్లంఘించారు, వాస్తవమా కాదా, వాళ్ళ గాయాలు ఏర్పడుతున్నాయి. ఇలా హాస్పిటల్ జైలు సూపరింటెండెంట్ గారు ఎందుకు వాపస్ పంపారు ఎస్పీ గారు సమాధానం చెప్పండి. శనివారం రోజు రిమాండ్ చేస్తే ఇదే జైలు సూపరింటెండెంట్ గారు ఎందుకు వాపస్ పంపారు రిమాండ్ను. ఇవాళ 5 రోజుల పాటు మళ్ళీ ఎందుకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు హాస్పిటల్లో, అంటే వాళ్ళే కొట్టుకున్నారా, వాళ్ళే కరెంట్ షాక్ తీసుకున్నారా, వాళ్ళే పెయిన్ కిల్లర్ తీసుకున్నారా నొప్పులు భరించడానికి. ఇవాళ ఒక ఎస్పీ స్థాయి అధికారి అబద్ధాలాడి దీని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ మళ్ళీ తిరిగి వీళ్ళ మీద ఆరోపణలు చేస్తున్నారు. వీళ్ళ కేసులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారట. అక్రమ కేసులు పెట్టి ఇవాళ సిరిసిల్ల రాజన్న జిల్లాలో ఎస్పీ బాధితుల సంఘం పెట్టేటువంటి భయానక పరిస్థితి అక్కడ నెలకొని ఉన్నది. ఇవాళ సిరిసిల్ల జిల్లాలో అంత అరాచకం ఇక్కడ. ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు, వాళ్ళ ఎస్పీ గారు బాధితులు అందరూ ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. అంటే ఈ ప్రభుత్వము పోలీసులను బట్టి పాలన కొనసాగించాలనుకుంటుందా. వాళ్ళ కేటీఆర్ గారు పర్యటిస్తే బీజేపీ మండల అధ్యక్షులు తీసుకుపోయి లోపడిస్తారు, ఇవాళ అరెస్ట్ చేస్తారు. మళ్ళీ మేము దాన్ని ఇష్యూ చేస్తామని చెప్పి ఇతర పార్టీల అధ్యక్షులు తీసుకుపోయి అందరు తీసుకుపోయి లోపడేసారు. అంటే అరెస్టులు చేసి భయంతో భయపడి మీరు అలా పర్యటించే స్థాయికి వచ్చినట్టే ప్రజల లోపల వ్యతిరేకత భావన ఉందన్న విషయాన్ని వాళ్ళే గ్రహిస్తున్నారనే విషయం వాళ్ళ స్పష్టమవుతున్నది. కాబట్టి దీని మీద వెంటనే పూర్తి స్థాయి విచారణ జరగాలి. మేము ఇప్పుడు అడిగిన ప్రశ్నలకు ఎస్పీ గారు సమాధానం చెప్పాలి. వెంటనే ఎస్పీ గారిని ఫస్ట్ సస్పెండ్ చేయాలి, ఆయన మీద క్రిమినల్ కేసు పెట్టాలి. చట్టాన్ని ఉల్లంఘించినందుకు, మానవ హక్కులను ఉల్లంఘించినందుకు, వీళ్ళ మీద హత్యా ప్రయత్నం చేసినందుకు, సంబంధం లేని అమాయకుల మీద హత్యా ప్రయత్నం చేసినందుకు వెంటనే సస్పెండ్ కూడా చేయాలి. ఈయనతో పాటు సిసిఎస్ఎస్ రవీంద్ర గారు దీనికి మొత్తము స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొత్తం వారే, ఆయన కూడా సస్పెండ్ చేయాలి, ఆయన కూడా క్రిమినల్ కేసు పెట్టాలి, ఆయన కూడా హత్యా ప్రయత్నం కేసు పెట్టాలి. ఈ విషయంలో పూర్తి స్థాయి విచారణ జరిపించి ఫస్ట్ వెంటనే విధులను తప్పించండి ఎస్పీ గారిని. ఇవాళ వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ గ్రామం నుంచి దాదాపు 5 రోజుల నుంచి ఎక్కడ ఏ రాత్రి పోలీసులు ఎత్తుకపోతారు, మళ్ళీ ఏమో తప్పుడు కేసులు పెడతారని చెప్పి దాదాపు వారం రోజులు 15 రోజుల నుంచి ఇవాళ కరీంనగర్ కాకుండా ఇంకొకనో దాక్కునే పరిస్థితి వచ్చింది. అంటే ఇంత భయానక వాతావరణం అక్కడ నెలకొని ఉన్నది. కనీసం మానవత్వం లేకుండా, మానవత్వాన్ని మరిచి ఒక మామూలు పౌరుగా చట్టం అంటే తెలియని వ్యక్తిగా ఇవాళ ఎస్పీ గారు ఇవాళ స్వయంగా ఎస్పీ గారిని కలవాలంటేనే భయపడుతున్నారు. మీరు ఒకసారి పోయి మామూలు వ్యక్తి చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఎస్పీ గారిని చూస్తే భయపడుతున్నారు.
ఒక వ్యక్తి మీద SC/ST కేసు పెట్టాడు. ఆ SC/ST కేసు పెట్టిన వ్యక్తి నాకు సంబంధం లేదంటున్నాడు. ఆయన జైల్లో ఉన్నాడు ఇప్పుడు. అవి కూడా బయటపడతాం మేము. ఈ ఎస్పీ గారి అరాచకాలన్నీ రోజు బయటపడతాం మేము. ఈయన అరాచకత్వం ఏందో దాని సంగతి ఏందో మేము కూడా చూస్తాం.